హాయ్ ఫ్రెండ్స్. మనకైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. మీరు చాలా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇప్పటివరకు మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు అన్న దానికంటే కూడా లాస్ట్ 1 వీక్‌లో మీరు ఎంత ప్లాన్డ్‌గా రివైజ్ చేసి మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేశారన్నదే ఇంపార్టెంట్. సో, నేనైతే ఈరోజు మీకు 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి లాస్ట్ 1 వీక్‌లో ఎలా ఫాలో అవ్వాలి, మొత్తం సిలబస్ అంతా కవర్ చేయడానికి అనేది మీతో చెప్పబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి చూద్దాం. చాలామంది ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలరు. బట్ రిమైనింగ్ 2 ఆప్షన్స్‌లో కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ 2 ఆప్షన్స్‌లో ఏం పెట్టాలో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఏదో ఒకటి పెట్టేయడం, దానివల్ల నెగెటివ్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు. దీనంతటికి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ రివిజన్ అన్నమాట. సో, మీరు ఇప్పటివరకు ఏదైతే చదివారో అదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రివిజన్ అనేది పక్కాగా చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే అటెంప్ట్ మాక్ టెస్ట్స్. చాలా మంది ఫుల్‌గా చదువుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళి ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి క్వెషన్స్ అన్నీ వచ్చినవే. బట్ వితిన్ టైమ్ పీరియడ్‌లో మనం పెట్టలేక కొన్ని తెలిసిన క్వెషన్స్ కూడా వదిలేస్తూ ఉంటారు. అందువల్ల మనం ఇంటి దగ్గర ఉండేటప్పుడే మనం మాక్ టెస్ట్స్ అనేవి మనం రాసినట్టయితే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది. సో, మాక్ టెస్ట్స్ రాసి అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా మాక్ టెస్ట్స్ అనేది మాత్రం ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక 2, 3 అయినా సరే అటెంప్ట్ చేయండి 1 వీక్‌లో. అండ్ అటెంప్ట్ చేయడం ఒకటే కాదు, దాన్ని అనాలిసిస్ చేసి చూసినట్టయితే మీకు ఏ ఏరియాస్‌లో వీక్‌గా ఉన్నారో, మీరు చదివింది కూడా ఎక్కడ మర్చిపోయి నెగెటివ్స్ పెట్టేస్తున్నారో అవన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి ఈ టిప్ అయితే పక్కగా పాటించండి. నెక్స్ట్ టిప్ చూసినట్టయితే రీడ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి. ఎందుకంటే ఎక్కువగా మోడల్స్ అనేవి లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో పడిన మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి దానివల్ల ఏ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయో కూడా మనకి తెలుసుకోవడానికి వీలుంటుంది. అండ్ అలాగే మనం ఇన్‌కేస్ ఆ మోడల్స్ కవర్ చేయలేకపోతే సింపుల్‌గా కూడా కొన్ని కొన్ని వదిలేస్తాం కదా! ఎక్కడో అక్కడ. అవి కూడా కవర్ చేయొచ్చు. మీరైతే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. ఎంతవరకు అటెంప్ట్ చేయగలుగుతున్నారు? ఎంతవరకు అటెంప్ట్ చేయలేకపోతున్నారు? ఎక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మీరు వీక్ అవుతున్నారో అవన్నీ తెలుస్తుంది. మెయిన్‌గా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ పేపర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూడండి 2023. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఫోకస్ ఆన్ జీఏ అండ్ ఇంగ్లీష్. ఎందుకు జీఏ అండ్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టమన్నాను అంటే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఎగ్జామ్‌లో 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్‌లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి. బట్ దాని నుండి వచ్చే మార్క్స్ క్వాలిఫైయింగ్ నేచరే. అదే సెకండ్ సెషన్‌లో అయితే జీఏ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. ఈ సెషన్‌లో వచ్చిన మార్క్స్ మాత్రమే మనకి మెరిట్‌కి కాలిక్యులేట్ చేస్తారు కాబట్టి, ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఫస్ట్ సెషన్ మ్యాథ్స్ అనేది వదిలేయమని చెప్పట్లేదు. అర్థమెటిక్, రీజనింగ్ ఇప్పటివరకు మీరు చేసుంటారు. బట్ లాస్ట్ 1 వీక్‌లో షార్ట్ కట్స్, ట్రిక్స్, ఫార్ములాస్ ఏమైనా ఉంటే రివైజ్ చేయండి. బట్ ఫోకస్ అయితే మాత్రం జీఏ అండ్ ఇంగ్లీష్ మీద పెట్టండి. జనరల్ అవేర్‌నెస్ చూసినట్టయితే మీరు డెప్త్‌గా చదవాల్సిన అవసరం లేదు ఎస్ఎస్‌సికి. మీరు అన్ని చాప్టర్స్ కూడా బేసిక్ లెవెల్ నేర్చుకుంటే సరిపోద్ది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి మీరు కొంచెం డెప్త్‌గా చదివితే సరిపోద్దనమాట. అండ్ ఇంగ్లీష్ చూసినట్టయితే మనకి ఇంగ్లీష్‌లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఉన్నది మాక్సిమం రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి, అందులో ఉన్న సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అనేది మీరు పక్కగా చదవండి. అండ్ కొంతమంది వొకాబులరీ తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు. అవి ఎందుకులే అని స్కిప్ చేస్తూ ఉంటారు. అది అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్‌లో ఇంగ్లీష్‌లో గ్రామర్ నుండి 13-15 క్వెషన్స్ వచ్చినట్టయితే వొకాబులరీ నుంచి 10-12 క్వెషన్స్ అనేవి వస్తాయి కాబట్టి వొకాబులరీని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. పూర్తిగా చదవలేని వాళ్ళైనా సరే కొంతవరకు కవర్ చేయడానికి వీలుంటుంది. మీరు కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదివినట్టయితే ఎక్కువగా ఇంపార్టెంట్‌గా అడుగుతూ ఉంటారు. అండ్ రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు కొంతవరకు అటెంప్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకి డోంట్ నెగ్లెక్ట్ కరెంట్ అఫైర్స్. ఎందుకు అనంటే కరెంట్ అఫైర్స్ నుంచి 2-3 క్వెషన్సే వస్తాయి కదా! ఎందుకులే అని అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడి నుంచి ఏ క్వెషన్ వస్తదో మనకు తెలీదు. అలాంటివి కరెంట్ అఫైర్స్ నుంచి మనకి డైలీ జరిగేవే వస్తాయి. మనం చదివినట్టయితే మాక్సిమం అది తక్కువ టైంలో అండ్ ఈజీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు.
కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. అనుకుంటారు కరెంట్ అఫైర్స్ చాలా వాస్ట్ సిలబస్ కదా! 6 మంత్స్ మొత్తం అంతా చదవాలంటే కష్టం అని చెప్పేసి. బట్ అంత ఇబ్బందిగా అయితే మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి లాస్ట్ 4 మంత్స్ నుంచి అయితే ఎస్ఎస్‌సీలో ఎక్కువగా అడగడం జరుగుతుంది. దానికి తోడు అన్ని టాపిక్స్ నుంచి కవర్ చేయరు. మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటి అనంటే స్పోర్ట్స్ అండ్ అలాగే అవార్డ్స్ అండ్ అలాగే ర్యాంక్స్ వస్తాయి. దాంతో పాటు డేస్, ఆ డేస్ యొక్క థీమ్స్ అనేవి అడుగుతారు. దాంతో పాటుగా రీసెంట్ టైమ్స్‌లో న్యూస్‌లో ఉన్న ప్లేసెస్ అండ్ న్యూస్‌లో ఉన్న పర్సన్స్ అని అడుగుతారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ ఈ మధ్య కాలంలో జరిగిన ఎలక్షన్స్ యొక్క హైలైట్స్ అండ్ ఎలక్షన్స్‌తో పాటుగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి, బడ్జెట్‌లో ఉన్న హైలైట్స్ దాంట్లో ఏమైనా కొత్తగా స్కీమ్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ ఏమైనా స్టార్ట్ చేసినట్టయితే దాని యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అవన్నీ గూడా అడుగుతారనమాట. అండ్ దీంతో పాటుగానే మనకి నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైనా పీఎం గాని, ప్రెసిడెంట్ గాని ఎవరైనా అపాయింట్ అయ్యుంటే అవి కూడా అడుగుతారనమాట. సో, మనం ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం చదవాలి. చదివినట్టయితే మనకి చాలా బాగా యూజ్ ఉంటుంది. ఇంక 4 మంత్స్‌లో ఈ టాపిక్స్‌కి రిలేటెడ్ ఏవైనా ఉంటే అవి కవర్ చేయండి. మీరు ఈ టాపిక్స్ అన్ని ఇన్ డెప్త్‌గా చదవాల్సిన అవసరం లేదు. హైలైట్స్ అనేవి హెడ్డింగ్స్‌తో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ ర్యాంక్ ఎంత మనకి ఆ ర్యాంక్స్‌లో మన ఇండియా ఏ ప్లేస్‌లో ఉంది అని అలా చూసుకుంటే సరిపోతుంది. ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అన్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నుంచి మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.